పుష్ప 2 సినిమాతో ఇండియాని షేక్ చేసిన అల్లు అర్జున్కి షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు. పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాటలో మహిళా మృతిపై చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు రిమాండ్కు తరలించేందుకు రిమాండ్ రిపోర్ట్ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తవగానే బన్నీని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బన్నీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇంకోవైపు చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మరియు ఆయన సోదరుడు అల్లు శిరీష్ చేరుకున్నారు. గంటకు మారుతున్న పరిస్థితులు, ఏం జరుగుతుందో, ఎటువైపు కేసు దారి తీస్తుందో తెలుసుకునేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోతే జరుగుతున్న పరిణామాలపై ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. తన అభిమాన నటుడిని అరెస్ట్ చేయడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పుష్ప 2 సినిమా రిలీజు ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందటం మరియు ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూద్దాం. మీ SVG టీవీ గుంటూరు.